ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 6వ భాగంలో దసరా సెలవులకి అంతా కలిసి పల్లెకి వెళ్ళారు. సీత, రాధ ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టారు. ఇల్లు కళకళలాడుతూ సందడిగా ఉండేసరికి వెంకటరామయ్య గారికి ఆ పండుగ జీవితమంత సంతృప్తినిచ్చింది. రమణ ఊళ్ళో ఉన్న స్నేహితులతో కాలక్షేపానికి వెళ్ళాడు. రవి సైన్స్ రికార్డు ముందేసు కూర్చున్నాడు బొమ్మలు వేయటానికి. రామారావు ఊళ్ళోకి బయలుదేరాడు 4 పెద్దల్ని పలకరించి రావడానికి. మాస్టర్ ఇంటి దగ్గర నుంచి ఆచార్య గారిని చూడటానికి వెళ్ళాడు రామారావు. రామారావు అత్తవారి గురించి, ప్రస్తుతం ఉంటున్న ఇంటిని గురించి, ఉద్యోగం గురించి అడిగినవే అడిగి అంతకుముందు తన అనుమానాన్ని తుడిచేసుకున్నారు ఆచార్య గారు. రామారావు మన రావుడే, ఏం మారలేదు అనుకున్నారు. ఒరే రాముడు, మన ఇల్లు మాత్రమేరా దూరంగా ఉన్నది. మీ నాన్న, అమ్మ, నేను, మీ పిన్ని మీరంతా ఎక్కడరా ఉన్నది? ఒకే ఇంట్లో. ఆ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? మనసుల్లో. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? అది మేడ కాదు, దానికి గోడలు లేవు, తలుపులు లేవు, నగిషీలు లేవు. అక్కడ వినయం తప్ప, అనురాగం తప్ప దర్జాలు లేవు, అహంకారాలు లేవు. నావి 3 క్వీన్స్, 3 రాణుల్ని కట్టుకుంటాడ్రా రమణ. కాకపోతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, గెలిచినా ఓడినా రాణిలే ఎందుకు పడాలి వాడికెప్పుడు? రాయుడు రత్నం లాంటి మాట చెప్పాడు. తన వేళ్ల మధ్య 3 రాణులున్నారు. కమల, రాధ, మరో రాణి ఎవరితో వనజాక్షి దొరక్కపోతుందా? వెంకటరామయ్య గారు సంతృప్తిగా చూశారు అందరూ ఒకేసారి భోజనాలకు కూర్చోటంతో. వెంకటరామయ్య గారు రాధనే చూస్తూ సీతతో అన్నారు, వచ్చే దసరాకి నా ఇంటికి కోడలుగా రావాలి మరి. రామారావు కల్పించుకున్నాడు. రాధ బాధపడుతుందేమోనని. చిన్నవాళ్ల ముందు ఇలాంటివి అనుకోవడం ఎందుకు నాన్నగారు? వెంకటరామయ్య గారు మరి మాట్లాడకుండా భోజనం ముగించారు. రాధ, పొద్దున్న నాన్న అన్న మాటల గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటూ తల కింద చేయి పెట్టుకుని రాధకి దగ్గరగా ఒత్తిగిల్లి పడుకున్నాడు రమణ. పెళ్లి గురించి నాకిప్పుడప్పుడే ఏ అభిప్రాయం లేదు బావా. పండుగ నాడే ప్రయాణం పెట్టాడు రామారావు. మరి 4 రోజులు ఉండకూడదు? కాలేజ్ ఉందిగా. 4 రోజులు ఉండటానికి ఆపసోపాలు పడిపోయింది రాధ. పల్లెటూరికి కోడలుగా వస్తే మొగుణ్ణి బలవంతాన పట్టణంలోనే కాపురం పెట్టిస్తుందో ఏమిటో. రాధ రమణ వంక కోపంగా చూసింది. బస్సు కదిలే వరకు కూడా రమణ వంకే చూస్తున్నారు వెంకటరామయ్య గారు. రమణ మాత్రం ఎటో చూస్తున్నాడు. రవి ఇది గమనించాడు. రమణ మీద ఎన్ని ఆశలు, ఎన్ని కలలు అన్నీ ఆయన చూపుల్లో కనబడుతున్నాయి.